రోహిణి విద్య ఆడుతున్న నాటకాన్ని వీడియో తీసి అందరి ముందు నిజాన్ని బయటపెట్టిన రాజేష్. ట్విస్ట్ అయితే అదిరిపోయింది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రోహిణి చేసిన మోసం ప్రభావతి తెలుసుకోవాలని అనుకుంటే ఎస్ అని కామెంట్ చేయండి. మీనాకి ఆర్డర్ రావడంతో మీనా చాలా సంతోషపడుతూ ఉంటుంది. చూడమ్మా, ఈ ఆర్డరు వాళ్ళకి నచ్చితే ఇంకా ఇలాంటివి ఎన్నో ఆర్డర్లు ఇస్తారు. మొత్తం డెకరేషన్ అంతా కూడా నువ్వే చూసుకోవాలి. ఇదిగో అడ్వాన్స్ 25,000 అని అడ్వాన్స్ కూడా అతను ఇస్తాడు. ఇక అడ్వాన్స్ ఇవ్వడంతో ఇక మీనా అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళకి ఈ విషయం అంతా కూడా స్వీట్ తినిపించి చెప్పాలని ఇక స్వీట్ బాక్స్ తీసుకొని ఇంటికైతే వెళ్తుంది మీనా. వెళ్ళిన తర్వాత స్వీట్ అయితే ముందు సత్యానికి ఇస్తుంది. మావయ్య, నాకు ఒక ఆర్డర్ వచ్చింది, ఫంక్షన్ డెకరేషన్ చేసే ఆర్డరు అని అంటూ ఎంతో ఆనందంగా చెప్తూ ఉంటుంది మీనా. నువ్వు ఇలాగే బిజినెస్లో మంచి స్థాయికి వెళ్ళాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానమ్మా అని సత్యం అంటాడు. అయినా అది కూడా చేసేది ఒక బిజినెస్సేనా? బిజినెస్ అంటే రోహిణి చేసేది, అలాగే మనోజ్ చేసేది, దాన్ని బిజినెస్ అంటారు. అంతే తప్ప ఈ పూలు డెలివరీ ఇవ్వడాలు, పూల డెకరేషన్ చేయడాలు ఇది కూడా ఒక బిజినెస్ అని నేను అనుకోవడం లేదు. ఏదో పెద్ద గొప్ప అవార్డు సాధించినట్టు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నావు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక బాలు అయితే అంటూ ఉంటాడు, చూడు మీనా, నువ్వు సాధించింది ఇప్పుడు చాలా ఎక్కువ. కొద్ది కాలంలోనే ఇలా నువ్వు ఆర్డర్ సంపాదించావంటే అది అసలు గొప్ప విషయమే. ఇటువంటి ఉద్యోగాలు లేకే కొంతమంది పార్కుల చుట్టూ గుడి ముందు అడుక్కుంటూ చాలా రోజులు గడిపేశారు. ఒక ఆడదాని వయ్యుండి కొద్ది రోజుల్లోనే నీ బిజినెస్ని స్టార్ట్ చేశావు. అయినా ఈ పార్లర్లమ్మ ఏదో పార్లర్లో కూర్చొని డబ్బులు లెక్క పెట్టుకుంటుందేమో అని మా అమ్మ అనుకుంటుంది. ఆ పార్లర్ని ఎవరికి ఇచ్చేసిందో, అసలు ఆ పార్లర్ ఉందో లేదో ఎవరికి తెలుసు. తన భర్తలాగే పార్లర్కి వెళ్ళొస్తానని వెళ్ళి ఆ పార్కులో కూర్చుంటుందో లేకపోతే గుడిలో కూర్చొని వస్తుందో అని అంటూ ఉంటాడు బాలు. ఆ మాటలు వినిక ప్రభావతి కోపంగా, రేయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే, వదిలేండి అత్తయ్య, మా గురించి ఎప్పుడూ కూడా ఇలాగేగా మాట్లాడతాడు. అంత గొప్పగా తన నోటి వెంట ఏమొస్తాయిలే అని అంటూ ఉంటుంది రోహిణి అయితే. అప్పుడు ఇక మనోజ్ కూడా, అవును, నువ్వు చెప్పింది నిజమే రోహిణి. అయినా చూడ, స్వీట్ బాక్స్ చూస్తుంటేనే అర్థమైపోతుంది అది ఎక్కడో అసలు వాల్యూ లేని స్వీట్ బాక్స్లా ఉంది అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అవును మరి, నీలాంటి వాడు చెప్పే కబుర్లు ఇలాగే ఏడుస్తాయి. తల్లి అప్పు తీర్చడానికి తండ్రి పనిలోకి వెళ్తూ ఉంటే ఆ తండ్రిని ఇంకా నీకు వయసు తగ్గట్టు ఏదైనా పని చూసుకో అని చెప్పాడు తప్ప, నేను ఇస్తాను నాన్న, నేను అండగా ఉన్నానని నువ్వేమన్నా వచ్చావా? మళ్ళీ మాట్లాడుతున్నావు పెద్ద గొప్పగా. నీలాంటి వాడిని ఈవిడ గారు వెనకేసుకురావడం ఎవరైనా చూస్తే నవ్వుతారు అని అంటూ ఉంటుంది మీనా అయితే. అన్నీ తెలిసి కూడా మీ గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారో అని మీనా అయితే ఇక ప్రభావతిని ఒక ఆట ఆడుకుంటుంది. మీనా, వాళ్ళ సంగతి వదిలేసాయి. నువ్వు ఇంతటి ఘన విజయాన్ని సాధించావు కాబట్టి మనం సెలబ్రేషన్ చేసుకుందాం. మటన్ బిర్యానీ చేసుకున్నాము. ఆ మటన్ బిర్యానీ మన ఇంట్లో వాళ్ళు, అలాగే పువ్వులు, మీ స్నేహితులు ఉంటారు కదా నీకు హెల్ప్ చేసేవాళ్ళు, వాళ్ళకు కూడా ఇద్దు కానీ అని అంటూ ఉంటాడు బాలు. అమ్మో, అంతమందికి నేను వండలేనండి, నా వల్ల కాదు అని అంటూ ఉంటుంది మీనా. నేను నీకు హెల్ప్ చేస్తాను అని అంటూ ఉంటాడు రవి అయితే. నువ్వేమీ దానికి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. అయినా దీని మటన్ బిర్యానీ ఎవడు తింటాడో అని అంటూ ఉంటుంది. నిన్నేమీ తినమని చెప్పడం లేదే అని బాలు అనగానే, నువ్వేమీ తినమని చెప్పినా నేను తినను, నేను ఉపవాసం, నేను కానీ మనోజ్ కానీ రోహిణి కానీ అస్సలు ముట్టుకోము అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. నేను ఉపవాసం లేదు కదా అత్తయ్య అని అంటూ ఉంటుంది రోహిణి. ఉపవాసం లేకపోయినా నువ్వు ఆ బిర్యానీ తినడానికి వీల్లేదు అని ప్రభావతి అయితే చెప్పేస్తుంది. తర్వాత ఇంకా మీనా అయితే, అయితే నేను దానికి కావలసినవన్నీ కూడా తీసుకొస్తానండి అని అంటూ ఉంటుంది మీనా. సరే మీనా, ఇదిగో డబ్బులు అని అంటూ ఉంటే, లేదండి, ఇదిగోండి, నాకు అడ్వాన్స్ వచ్చింది, 25,000 ఇచ్చారు అని అంటూ ఉంటుంది మీనా. మీనా చేతిలో 25,000 అడ్వాన్స్ చూసి ఒక్కసారి ఇక ప్రభావతి, రోహిణి, మనోజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి, 25,000 అని అంటూ ఉంటుంది ప్రభావతి ఆశ్చర్యపోతూ. అవునత్తయ్య,
అసలు ఆర్డర్ వచ్చింది 50,000కి, సగం అడ్వాన్స్ ఇచ్చారు, మిగతాది ఫంక్షన్ అయిన తర్వాత అప్పుడు ఇస్తా అన్నారు అని అంటూ ఉంటుంది. మీనా అయితే అప్పుడే అది చూసి ఇక సత్యం అయితే, అమ్మ మీనా, నువ్వు ఎవ్వరేమనుకున్నా సరే నువ్వు ముందు ముందు ఇంకా ఆర్డర్లు తీసుకోవాలమ్మా అని అంటూ ఉంటాడు సత్యం. ఏంటండి మీరు కావాలని ఈ ఆర్డర్లు, ఈ ఫంక్షన్లు డిజైన్స్ అన్నీ కూడా చేస్తుంది. ఈ ఫంక్షన్లో ఇదంతా కూడా డెకరేషన్ అంతా కూడా చేస్తూ ఇంట్లో పని ఎగ్గొట్టాలని ప్లాన్ చేసింది అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఆ మాట విని ఇక మీనా అయితే, ఇంట్లో పని ఎగ్గొట్టాలనా? అవునే, ఇప్పుడు పూల డెలివరీ అంటూ సగం పనిని ఇంట్లోనే వదిలేసి పోతున్నావు. ఎప్పుడొస్తావో తెలీదు, ఎప్పుడు వెళ్తావో తెలీదు. ఇప్పుడు ఈ పూల డెకరేషన్ అని చెప్పేసి ఈ ఫంక్షన్ డెకరేషన్ చేస్తూ ఇంక ఇంటి పట్టునే ఉండవు కదా అని అంటూ ఉంటే, అవునత్తయ్య, ఇంటి పట్టునే ఉండను, నాకు అంటూ బిజినెస్ ఉంటుంది కదా, మరి బిజినెస్ మీ కోడళ్ళు ఇద్దరేనా, నేను చేయకూడదా ఏంటి? నాకంటూ నా స్థాయికి బిజినెస్ ఉంది. మీ కోడళ్ళు ఎలాగైతే తిని బయలుదేరుతున్నారో నేను కూడా అలాగే తినేసి వెళ్ళిపోతాను. అంటే అప్పుడు నేను వండాల్సిన అవసరం లేదు, మా ముగ్గురికి మీరే వండి పెట్టాలి అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే నేను వండి పెట్టాలా? నువ్వంతికి నా చేత పని చేయించి ఇంటి చాకిరి నా మీదకి నెట్టేయాలని నువ్వు ఇదంతా చేస్తున్నావు, ఇదంతా కూడా స్వార్థంగా ఆలోచించావు అని అంటూ ప్రభావతి నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది. ఇంకో మాట మాట్లాడితే బాగోదు ప్రభావతి, తన ఇంట్లో పని ఎగ్గొట్టడానికి పూలు డెలివరీ ఇవ్వడానికి వెళ్తుందా? ఈ డెకరేషన్ది అంతా కూడా ఒప్పుకొని వచ్చిందా? ఏ రోజు తను పని ఎగ్గొట్టి వెళ్ళింది? తను కష్టపడి వండి వార్చెళ్తే పీకిల దాకా తింటున్నారు కదా నీ కొడుకు కోడలు నువ్వు. అప్పుడు మీనా మీద ఇంత కూడా జాలిపడ్రే? ఆవురావురమంటూ ఈ కూర బాగుంది, ఈ పచ్చడి బాగుందంటూ ఇంకో ముద్ద ఎగస్ట్రా వేసుకొని మింగేస్తాడే నీ పుత్రరత్నం. వెనకాల ఎవరైనా తిన్నారా లేదా కూడా ఆలోచించకుండా పీకలకి ఏలు కందేలాగా తింటాడు కదా. మరి అలాంటప్పుడు గుర్తుకు రాదా మీనా కష్టం? చి, మీనా చేతి వంట తింటూ, మీనా కష్టాన్ని తింటూ మీరు మాట్లాడే మాటలైనా మీకన్నా పశువులేనయ్యం అని అంటూ ఉంటాడు సత్యం. అమ్మ మీనా, వీళ్ళ మాటేమో కానీ నువ్వు వెళ్ళి ఆ మటన్ బిర్యానీకి కావాల్సినవి తీసుకొచ్చుకోమా, లేకపోతే నన్ను వెళ్ళమంటావా అని అడుగుతూ ఉంటే, వద్దు మావయ్య, నాకు తెలిసిన కొట్టుంది, అలాగే పూలు కట్టే అక్కయ్య వాళ్ళని కూడా నా ఫ్రెండ్స్ని పిలవాలి కదా అని అంటూ ఉంటుంది మీనా. వాళ్ళొచ్చి ఇక్కడ తింటే మాత్రం నేను అస్సలు కూడా ఊరుకోను అని అంటూ ఉంటుంది ప్రభావతి. బుద్ధున్న వాళ్ళెవరు మీ ఇంటికి తినడానికి రారదత్తయ్య, వస్తే గీస్తే ఏ మలేషియా నుంచో లేకపోతే ఏ పార్క్ నుంచో గుడిమెట్ల వాళ్ళు రావాలి, అంతే తప్ప మా వాళ్ళైతే రారు. ఇక మలేషియా వాళ్ళు రావడం ఏంటి? వాళ్ళు ఎప్పుడైనా ఇంటి ఒకళ్ళైనా ఈ గుమ్మం మెట్టెక్కారా? ఎప్పుడో ఊడిపడుతుంటాడు మలేషియా మావయ్య. అది కూడా మా అమ్మ అడిగితే అప్పటికప్పుడు ఫోన్లో వీడియో కాల్లో వచ్చేస్తాడు, లేకపోతే డైరెక్ట్గానే వచ్చేస్తాడు. ఈ పార్లలమ్మ చుట్టాలని మేనమావని, మేనత్తని, పిన్నని, బాబాయ్ అని ఎవరైనా వచ్చారా? ఎవ్వరూ రాలేదు. పేరుకు కోటీశ్వర్లు. ఒకవేళ డబ్బున్న వాళ్ళ చుట్టాలైతే వాళ్ళ చుట్టూ ఈగలు వాళ్ళనట్టు జనం ఉంటారు. కానీ అదేంటో మరి పార్లలమ్మ చూడ్డానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా రాలేదు. ఏం కుటుంబమో ఏంటో వీళ్ళది. అయినా మీనా ఈ సోదంతా రోజు ఉండేదే కానీ నువ్వు వెళ్ళు అని ఇక మీనాని పంపిస్తాడు బాలు. ఇక మీనా అయితే అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇంటి దగ్గర నుంచి. అలా వెళ్తూ ఉండగా తన ఫ్రెండ్ అయితే కనపడుతుంది మీనాకి. అలా కనిపించినప్పుడు, అక్క ఆగు అని అంటూ దగ్గరికి వెళ్తుంది. ఏంటి మీనా, ఏంటి అంత సంతోషంగా ఉన్నావు? ఏం లేదక్క, నేను మొన్న ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నానని, అదే డెకరేషన్ ఫంక్షన్కి చేస్తున్నాను అని చెప్పాను కదక్క. ఫస్ట్ ఆర్డర్ వచ్చింది, అందుకని మన ఫ్రెండ్స్కి, మా ఇంట్లో వాళ్ళకి మా ఆయన మటన్ బిర్యానీ వండమన్నారు. వాటికి కావాల్సిన వస్తువులు తీసుకురావడానికి వెళ్తున్నాను. నీకు కూడా ఫోన్ చేద్దాం అనుకున్నానక్క, మీకు కూడా మటన్ బిర్యానీ తీసుకొస్తాను అని అంటూ ఉంటుంది మీనా. తీసుకొస్తావా? అవునక్క, మా అత్తయ్య గారి గురించి తెలిసిందే కదా, ఆవిడ గారు నోరు కుదురుగా ఉండదు, ఎవరిని కూడా తిన్నివ్వకుండా అవమానించి పంపించేస్తుంది. అలాంటప్పుడు ఇంకెందుకు అక్క, అక్కడికి నేనే తీసుకొచ్చిస్తాను. సరే, కావాల్సిన వస్తువులు అలాగే ఇంకా మన ఫ్రెండ్స్కి చెప్పేసి వెళ్తాను అని అంటూ ఉంటుంది మీనా. అవును, మటన్ ఎక్కడ కొట్టిస్తావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది ఆమె అయితే. నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరక్క, మటన్ కొట్లుంటాయి కదా, అక్కడికి వెళ్ళి కొట్టిస్తాను అని అంటూ ఉంటుంది మీనా అయితే. చూడు మీనా,
ఇక్కడ అందరూ మోసం చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు. కాబట్టి మటన్ ఎప్పుడూ కూడా మనకి తెలిసిన షాపులోనే తీసుకోవాలి. బిర్యానీకి ఎలాంటి మటన్ కావాలో, బిర్యానీకి ఎటువంటి మటన్ కావాలో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి ఒకడున్నాడు. అతనైతే బాగా కొడతాడు మటను. పద వెళ్దాం అని మీనాని తీసుకొని మటన్ కొట్టు మాణిక్యం కొట్టుకైతే బయలుదేరి వస్తుంది. మీనా ఫ్రెండ్ అయితే అప్పుడు ఇక మాణిక్యం అయితే వాళ్ళ ఫ్రెండ్ రావడంతో అంటూ ఉంటాడు, ఏంటి చెల్లమ్మ, ఎన్ని రోజులైంది నిన్ను చూసి, ఏంటి ఇప్పుడొచ్చావు అని అడుగుతూ ఉంటే, మటన్ కొట్టుకు ఎందుకు వస్తారు, మటన్ కోసం వచ్చాను అని అంటూ ఉంటుంది. అవునా, ఎంత కావాలి మటను అని అనగానే 4 కేజీలు కావాలి మటన్ బిర్యానీకి, కాబట్టి మంచిది చూసుకొట్టు అని అంటూ ఉంటే, మీ ఇంట్లో ఏదైనా ఫంక్షనా అని మాణిక్యం అడుగుతాడు. మా ఇంట్లో ఫంక్షన్ కాదు, అదిగో ఆ బైక్ మీద ఉంది మా ఫ్రెండు, తన ఇంట్లో ఫంక్షను, ఏదో చిన్న పార్టీ చేసుకుంటున్నారు, తనకే కావాలి అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక ఒక్కసారి మీనాని చూసి మాణిక్యం షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక మీనాని చూసి మాణిక్యం షాక్ అయిపోతూ, వామ్మో ఇదేంటి మీనా వచ్చేసింది, ఇప్పుడు నన్ను గుర్తుపడితే ఏదైనా ఉందా అని అనుకుంటూ వెంటనే తన టవల్ తీసుకుని ముఖానికి ముసుగు వేసుకుంటాడు. అదేంటి మమ్మల్ని చూసి ముఖానికి ముసుగు వేసుకుంటున్నావని ఆమె అడుగుతూ ఉంటుంది. ఏం లేదక్క, మొన్నే కళ్ళ కలకలు వచ్చాయి, కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే మరొకరికి కూడా అవి సోకుతాయని చెప్పి నేను విన్నాను. ఒకవేళ అలా జరిగితే మళ్ళీ నీకు కూడా వస్తాయేమో అని అలా ముసుగు వేసుకున్నానక్క అని అంటూ ఉంటాడు మాణిక్యం. అయితే ఇంతలో మీనా అయితే వస్తుంది. ఇక మీనా వచ్చి ముసుగు వేసుకున్న అతన్ని చూసి షాక్ అయిపోతూ, ఇదేంటి ఇతను మటన్ బాగా కొడతాడు అంటున్నావు, ఇతనేంటి మటన్ కొడుతూ అలా ముసుగు వేసుకున్నాడు, ఏం కనిపిస్తుంది అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక ఆ మాట విని తనకి కళ్ళ కలకలు వచ్చాయంట మీనా. ఒకవేళ మళ్ళీ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే ఇంకొకరికి కూడా అది వచ్చేస్తుంది కదా, అందుకని అతను ముఖానికి జాగ్రత్తగా ఉండాలని ముఖానికి మాస్క్ వేసుకున్నాడు. కానీ తను జాబ్ చేయడంలో చూడు ఎంత గొప్పగా ఉన్నాడో అని అంటూ ఉంటుంది తన ఫ్రెండ్. అయితే సరే అక్క, నాకు 4 కేజీలు మటన్ చెప్పావా అంటే 4 కేజీలు చెప్పాను, అదిగో కొడుతున్నాడు అని అంటూ ఉంటుంది. తర్వాత ఇక మీనా అయితే మాణిక్యాన్ని గుర్తుపట్టదు. మటన్ తీసుకొని ఇక మీనా అయితే ఇంటికి బయలుదేరుతుంది. ఇంతలో బాలు అయితే బిర్యానీ వండడానికి పెద్ద పెద్ద గిన్నెలు అయితే తీసుకొస్తాడు. అప్పుడే అది చూసిన శృతి అయితే, ఏంటి బాలు ఇంత పెద్ద గిన్నెలు తీసుకొచ్చావు అని అంటూ ఉంటే, మరి ఎక్కువ మందికి వండుతున్నాం కదా డబ్బుడమ్మ, అందుకని ఇంట్లో గిన్నెలు సరిపోవు, అందుకని ఇవి తీసుకొచ్చాను అని బాలు అయితే అంటాడు. ఇక మొత్తం స్టవ్ అంతా కూడా బయట పెట్టి బిర్యానీ అయితే మొదలు పెడతారు. అప్పుడే ఇక రవి అయితే హెల్ప్ చేయడానికి వస్తూ ఉంటే, ఇంతలో నేను కూడా వచ్చి హెల్ప్ చేస్తాను, నేను కూడా బిర్యానీ వండడం ఫోన్లో వీడియో తీసుకుంటాను, సోషల్ మీడియాలో పెడతాను, యూస్ వస్తాయి అని అంటూ ఉంటుంది శృతి. ఏంటి నువ్వు కూడా వెళ్తున్నావు, అయినా మీనాకి నీకు పడదు కదా, నువ్వు మీనా వండిన బిర్యానీ ఎలా తింటావు అని అడుగుతూ ఉంటుంది. ప్రభావతి అయితే, మీనా నాకు పడట్లేదు, అలాగని రోజు మీనానే కదా ఇంట్లో అందరికీ వండుతుంది, మీరేమీ వండడం లేదు కదా, మరి మీనా వండింది ప్రతిరోజు తినేటప్పుడు ఈరోజు బిర్యానీ వండితే అది తింటే తప్పేముంది, అయినా నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం, నేను బిర్యానీ తినకుండా ఉండలేను అని అంటూ ఉంటుంది శృతి. అయితే ఇక శృతి అలా అనేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక బిర్యానీ అయితే మొదలు పెడతారు. ఇంతలో ఇక అన్నీ కూడా కూరగాయలు కట్ చేసి మీనా అయితే ఇక బిర్యానీ స్టార్ట్ చేస్తుంది. ఇంతలో ఒక అన్నీ కూడా అందిస్తూ ఉంటాడు రవి. అలా నలుగురు కూడా కష్టపడుతూ ఉంటారు. ఇక శృతి చాలా కష్టపడుతూ వీడియో అయితే తీస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మటన్ బిర్యానీ అంటూ ఇక ఫోన్లో వీడియో తీసుకుంటూ ఉంటుంది. వీడియో తీయకపోతే మా అందరికీ కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అని అంటూ ఉంటాడు రవి. లేదు రవి, ఇప్పుడు మీనా చేసే బిర్యానీ ఎలా వండుతుందో మొత్తం కూడా వీడియో తీస్తాను అని అంటూ ఉంటుంది శృతి. అయితే తర్వాత ఇక బిర్యానీ వండినంది స్మెల్ అంతా కూడా లోపలికి వెళ్తుంది. ఇక ఆ స్మెల్ చూసి ప్రభావతి అయితే, అబ్బా ఎంత మంచి స్మెల్ వస్తుందో అని అంటూ ఉంటుంది. తర్వాత ఇక మనోజ్ కూడా, ఈరోజు ఉపవాసం కాకపోతే ఆ మటన్ బిర్యానీ లాగించేసేవాడిని అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే, రే నువ్వెందుకురా రోహిణి పేరు చెప్పకుండా నా పేరు చెప్పావు, రోహిణి పేరు చెప్పుంటే సరిపోయేది కదా అని ప్రభావతి అంటుంది. మనోజ్, నా పేరు చెప్పకుండా మంచి పని చేసావు మనోజ్, లేకపోతే ఈరోజు నేను ఈ మటన్ బిర్యానీని మిస్ అయిపోయేదాన్ని అని అంటూ ఉంటుంది.
రోహిణి అయితే, అంటే నువ్వు ఇప్పుడు వెళ్ళి మటన్ బిర్యానీ తింటావా అని అడుగుతూ ఉంటే, అవును తింటాను అని అంటూ ఉంటుంది రోహిణి. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే మాణిక్యం అయితే పరిగెత్తుకుంటూ విద్య వాళ్ళ ఇంటికైతే వెళ్తుంటాడు. మాణిక్యం పరిగెత్తుకుంటూ అలా విద్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం అటువైపు ట్రిప్కి వెళ్తున్న రాజేష్ అయితే చూస్తాడు. ఇతను మలేషియా మావయ్య కదా, ఇదేంటి ఇలా పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అని రాజేష్ వెనకాలే ఫాలో అవుతూ అయితే వెళ్తాడు. అప్పుడే ఇక విద్య వాళ్ళ ఇంట్లోకి మాణిక్యం వెళ్ళడం చూసి, ఇది విద్య వాళ్ళ ఇల్లు కదా, ఒకసారి బాలు చెప్పాడు, అంటే విద్య దగ్గరికి వెళ్తున్నాడా, అసలు అలా పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడేంటి, ఏంటో సంగతి తేల్చుకోవాలి. ఇతను ముందు నుంచి కూడా బాగా ఓవర్ యాక్షన్ చేస్తాడు. మరి ఇతను నటిస్తున్నాడో లేకపోతే నిజంగానే రోహిణి వాళ్ళ మావయ్యో తెలుసుకోవాలి అనుకుంటూ రాజేష్ అయితే ఇక విద్య వాళ్ళ ఇంటికి తను కూడా వెళ్తాడు. కిటికీలో నుంచి చూస్తూ ఉంటాడు లోపలికి. ఇంతలో మాణిక్యం అయితే విద్య దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటాడు, విద్య విద్య అని అనగానే, ఏంటి మాణిక్యం అలా ఆవేశపడుతున్నావు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది విద్య. నువ్వు వెంటనే రోహిణికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు అని అంటూ ఉంటాడు మాణిక్యం. ఇప్పుడు రోహిణి ఎంతో బిజీగా ఉంటుంది, తను రాలేదు అని అనగానే, రాలేదా, ఎందుకు రాలేదు, నువ్వు వెంటనే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటాడు మాణిక్యం. ఇంపార్టెంట్ విషయం ఏంటి, అసలు ఏం జరిగింది, ఎందుకు అలా కంగారు పడిపోతున్నావు అని అడుగుతూ ఉంటుంది విద్య. అయితే కంగారు పడకుండా ఏం చెయ్యాలి విద్య, అసలు ఏం జరిగిందో తెలుసా అని మీనా ఈరోజు నన్ను మటన్ కొట్లో చూసేసింది అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది విద్య. ఇక ఆ మాట విని వెంటనే రోహిణికి ఫోన్ చేసేస్తుంది. ఇక ఫోన్ చేసి, ఎక్కడున్నావే నువ్వు అని అడుగుతూ ఉంటుంది విద్య. ఇంకెక్కడుంటానే, ఇంట్లోనే కదా అని అనగానే, సరే అయితే తొందరగా బయలుదేరి మా ఇంటికి రా అని అంటూ ఉంటుంది విద్య. ఏమైంది, ఎవరినన్నా ప్రేమించావా ఏంటి అని అంటూ ఉంటుంది విద్యతో రోహిణి. అలాంటిదేమీ కాదే, నువ్వు ఇంటికి రా చెప్తాను అని అంటూ ఉంటే, సరే అయితే వస్తున్నాను అని రోహిణి అయితే ఇక విద్య వాళ్ళ ఇంటికి వస్తుంది. రోహిణి రావడం చూసి రాజేష్ పక్కన దాక్కుని ఉంటాడు. ఈ రోహిణి కూడా వస్తుంది. లోపల మాణిక్యమేమో ఎంతో టెన్షన్ పడిపోతున్నాడు. మీనా తనని చూసేసింది అంటున్నాడేంటి అని అనుకుంటూ వీడియో తీయడం మొదలు పెడతాడు. అప్పుడే రోహిణి, ఏంటి మాణిక్యం, ఎందుకు అలా కంగారు పడిపోతున్నావు, ఏం జరిగింది అని చాలా కూల్గా మాట్లాడుతూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక మాణిక్యం అయితే, ఏంటి అంత కూల్గా అడుగుతున్నావు, ఏం జరిగిందో నీకు తెలుసా, ఈరోజు మీ ఇంట్లో మటన్ బిర్యానీ కదా అని అంటూ ఉంటాడు మాణిక్యం. అవును, మా ఇంట్లో మటన్ బిర్యానీయే, అయినా మా ఇంట్లో మటన్ బిర్యానీ అని నీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. నాకెలా తెలుసు అంటావేంటి, మీనా మటను మా కొట్లోనే తీసుకువెళ్ళింది అని అనగానే, అవునా, మీనా మటను మీ కొట్లో తీసుకువెళ్ళిందా అని అంటూ రోహిణి అయితే మామూలుగా అంటుంది. అదేంటి అలా అంటున్నావు, మీనా మటన్ కొట్టుకు వెళ్తే ఈ మాణిక్యాన్ని చూసేసిందే అని అంటూ ఉంటుంది విద్య. ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు మాణిక్యం. అయితే ఇక ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. అయితే ఏంటి అసలు మీనాకి నువ్వెందుకు కనిపించావు అని అడుగుతూ ఉంటే, మీనాకి నేను కనిపించలేదు, నేను ముసుగు వేసుకున్నాను అని అంటూ చెప్తాడు మాణిక్యం. అప్పుడే ఇక రోహిణి అంటూ ఉంటుంది, నువ్వు వెంటనే అక్కడి నుంచి నువ్వు షాప్ తీసేసాయి, వేరే చోట పెట్టుకో అని అంటూ ఉంటుంది రోహిణి. ఏంటి, నేను నా షాపు తీసేసి వేరే చోట పెట్టుకోవాలా, అంటే నేను కనిపించకూడదు వాళ్ళకి, నువ్వు మాత్రం వాళ్ళకి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి మోసం మీద మోసం చేసి నువ్వు మాత్రం సంతోషంగా ఉంటావు. ఎన్నో ఏళ్ల నుంచి అక్కడే నా షాప్ పెట్టుకొని ఎంతోమంది కస్టమర్లని నా వైపుకి తిప్పుకున్నాను, ఇప్పుడు సడన్గా నన్ను అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోమంటావా, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, అయినా నీకు ఇప్పటి వరకు కూడా నేను హెల్ప్ చేయడమే ఎక్కువ, ఇంకోసారి వాళ్ళు వచ్చి నాకేమన్నా నిజం చెప్పేస్తే ఆ నిజం అడిగితే ఖచ్చితంగా చెప్పేస్తాను అని మాణిక్యం అయితే అంటూ ఉంటాడు. ఇక మాణిక్యం మాటలకి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. నేనంట షాప్ తీసేస్తే తను ఇంకో చోట పెట్టుకోమని చెప్తుంది, ఇదేమన్నా కూరగాయల బండ, ఇక్కడి నుంచి తీసేసి అక్కడ పెట్టుకోవడానికి అని అనుకుంటూ ఉంటాడు మాణిక్యం. ఇక తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇక అలాగా వెళ్ళిపోయిన తర్వాత రాజేష్ అయితే రోహిణి విద్య మాటల్ని ఇంకా కూడా రికార్డ్ చేస్తూనే ఉంటాడు.
ఇదేంటే ఇప్పుడు ఈ మాణిక్యం ఇంకెప్పుడైనా బాలు కనిపించినా మీనా కనిపించినా మనం ఇతన్ని మలేషియా మావయ్యగా తీసుకొచ్చామని, నీకు అసలు మావయ్యే లేడని, ఇతన్ని కేవలం డబ్బుల కోసం తీసుకొచ్చామని తెలిస్తే ఇంకేమన్నా ఉందా అని అంటూ ఉంటుంది విద్య. అప్పుడే ఇక రాజేష్ ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక తీసిన వీడియోని బాలుకి పంపించి ఫోన్ చేస్తాడు. రే బాలు, నీకు నేను ఒక వీడియో పంపించాను. దాంట్లో రోహిణి బండారం మొత్తం కూడా బయటపడిన వీడియో అది. రోహిణి అసలు మలేషియాలో పుట్టి పెరగలేదు. మా రోహిణి ఇక్కడే చుట్టుపక్కల ఒక చిన్న పల్లెటూరు అని రాజేష్ అంటూ ఉంటాడు. మలేషియా నుంచి వచ్చాడు కదా, మలేషియా మాణిక్యమా, మలేషియా మావయ్య, వాడు కూడా డూపే, వాడిక్కడ మటన్ కొట్టుకునేవాడు. నీకు వీడియో పంపించాను చూడు అని రాజేష్ అయితే అంటాడు. ఇక ఆ వీడియో చూసి ఒక్కసారి బాలు షాక్ అయిపోతూ, ఎంత మోసం చేసావు పార్లలమ్మ అని అనుకుంటూ ఉంటాడు బాలు. చూశారుగా ఫ్రెండ్స్, మరి విద్యా రోహిణి మాట్లాడుకుంటున్నా అప్పుడు తీసిన వీడియో ప్రభావతికి బాలు చూపిస్తాడా, ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.